వైజాగ్లో పిఎంజే జ్యువెల్స్ ఆధ్వర్యంలో అతిపెద్ద హాఫ్ శారీ మరియు వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. మునుపెన్నడూ లేని వినూత్న ప్రదర్శన. ఆవిష్కరణలో పాల్గొన్న విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎంవివి సత్యనారాయణ. దక్షిణాదిలోని ఆభరణ ప్రియులకు అత్యంత ఇష్టమైన జ్యువెలరీ బ్రాండ్గా ప్రఖ్యాతిగాంచిన పిఎంజే జ్యువెల్స్ శుక్రవారం వైజాగ్లో అతిపెద్ద హాఫ్ శారీ మరియు వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను ఆవిష్కరించింది. వైజాగ్లోని వరన్ బీచ్ వేదికగా నోవోటల్లో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు ఈ అద్భుత ప్రదర్శన జరుగుతుంది. వైజాగ్లో మునుపెన్నడూ ఎరుగని విధంగా పిఎంజే ఆధ్వర్యంలోని అత్యుత్తమ ఆభరణాల శ్రేణితో 10,000కు పైగా హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్లను ప్రదర్శిస్తుంది. ఈ ఆవిష్కరణకు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాగా, వారితో పాటు పిఎంజే జ్యువెలర్స్ ఏపీ స్టేట్ హెడ్ శ్రీ హైదర్ అలీ, వైజాగ్ హెడ్ ఆనంద్ జిలిగం తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల ప్రదర్శనలో భాగంగా సంప్రదాయం, సమకాలీన డిజైన్లతో ఆకర్షణీయమైన హస్తకళ ఆభరణాలు కొలువుదీరాయి. ముఖ్యంగా ఈ ప్రదర్శన ఆభరణ ప్రియులకు, వధువులకు ఒక ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ, అద్భుతమైన ప్రదర్శనలో భాగమైనందుకు నేను నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. కళాత్మక ఆభరణాల రూపకల్పనలో మన దేశ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే బ్రాండ్గా పిఎంజే జ్యువెలర్స్ నిలిచింది. వైజాగ్ నగరంలోని పిఎంజే జ్యువెలర్స్ ఇలాంటి వినూత్నమైన సేకరణతో ప్రదర్శన చేపట్టడం వైజాగ్ ప్రజలకు అనువైన అవకాశం. ఇలాంటి ఎగ్జిబిషన్ను వైజాగ్ వాసులు తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశం అని తెలిపారు. ఈ సందర్భంగా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి మాట్లాడుతూ, వైజాగ్లో పిఎంజే జ్యువెల్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించడం విశేషం. హాఫ్ శారీస్ మరియు ఫంక్షన్లు, పెళ్లిళ్లకు సంబంధించిన ప్రత్యేక డిజైన్లతో కూడిన ఈ ఎగ్జిబిషన్ను ఆభరణాల ప్రియులందరూ తప్పకుండా సందర్శించాలన్నారు. ఈ ప్రదర్శన పట్ల పిఎంజే జ్యువెలర్స్ ఏపీ రాష్ట్ర అధిపతి హైదర్ అలీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పిఎంజే జ్యువెలర్స్ వైజాగ్ హెడ్ ఆనంద్ జిలగం మాట్లాడుతూ, ఎంవివి సత్యనారాయణ, కాయల వెంకటరెడ్డి వంటి ప్రముఖులు మా ఎగ్జిబిషన్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం పిఎంజే జ్యువెలర్స్ అద్భుత సేకరణ, కళాత్మకతను సూచిస్తుంది. వైజాగ్తో పాటు చుట్టుపక్కల ఉన్న మా కస్టమర్లకు చిరస్మరణీయమైన అనుభవాలను సృష్టించడానికి ఎదురుచూస్తున్నాము. ఆభరణాల ప్రపంచంలో కొత్త బెంచ్ మార్కులను సెట్ చేయడం కొనసాగిస్తున్నామని వివరించారు. ఎగ్జిబిషన్లోని ప్రతి డిజైన్ అనుభవజ్ఞులైన హస్తకళా నిపుణులచే తయారు చేయబడింది. నైపుణ్యం, నాణ్యత, విలువలే ప్రామాణికంగా తయారు చేసే డిజైన్లకు పిఎంజే పేరుగాంచింది. వైజాగ్లో జరిగే 3 రోజుల ఎగ్జిబిషన్కు చాలామంది ప్రముఖ సెలబ్రిటీలు మరియు నమ్మకమైన కస్టమర్లు హాజరు కానున్నారు. ఆకర్షణీయమైన ఆభరణాలకు విలాసవంతమైన వాతావరణంలోని వరుణ్ బీచ్ నోవోటల్ సరైన వేదికగా నిలిచింది. మనం ఏదైతే జ్యువెలరీస్లో హైదరాబాద్లో, ఆంధ్రాలో నెంబర్ 1గా మంచి పొజిషన్లో ఉందో పిఎంజే జ్యువెలరీస్ ఈరోజు విశాఖపట్నంలో నోవోటల్ హోటల్లో ఒక గ్రాండ్ వేలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఎగ్జిబిషన్ వాళ్ళ ఆహ్వానం మేరకు నేను ఇచ్చేశాను. నేను కూడా చూశాను. మంచి కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా సంతోషం. మనం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం సిటీలో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక మంచి వెరైటీని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషం. అందరూ వచ్చి విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఒక్కసారి విజిట్ చేసి స్టాల్ని వాళ్ళ స్తోమత మేరకు వాళ్ళకి నచ్చిన కలెక్షన్స్ని కూడా తీసుకునే అవకాశం కూడా కల్పించిందని కూడా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విశాఖపట్నం ముందు రోజుల్లో చాలా అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తా ఉంది. ఇక్కడ వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద నగరం కూడా విశాఖపట్నం అందరూ తెలుసు. డెఫినెట్గా ఈ ఎగ్జిబిషన్ 3 డేస్ చాలా సక్సెస్ అవుతుంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఎన్నో మంచి షోరూమ్ కూడా ఏర్పాటు చేయాలని అభివృద్ధి ఉంది. ఆ షోరూమ్ మరింత పెద్దగా ఏర్పాటు చేయాలని ఈరోజు మన పిఎంజే జ్యువెలర్స్, మన ఫ్యామిలీ జ్యువెలర్స్ మన వైజాగ్లో నోవోటల్లో అంటే ఈరోజు రేపు ఎల్లుండో కూడా 3 డేస్ ఒక ఎగ్జిబిషన్ మనం బ్రైడల్ షో నిర్వహిస్తుంది. దీంట్లో స్పెషల్గా హాఫ్ శారీ ఫంక్షన్ కావాల్సినటువంటి జ్యువెలరీతో పాటు అండ్ మ్యారేజ్ అకేషన్ కావాల్సిన జ్యువెలరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వెరీ స్పెషల్ ఏంటంటే మన పిఎంజే ఎస్పెషల్లీ డైమండ్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో దానితో పాటు దానికి తగ్గట్టుగా మన గోల్డ్ జ్యువెలరీని కూడా ఈ యొక్క
షోలో ఉంచడం జరిగింది. సో అందువల్ల మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ షోకి రండి. అలాగే టైమింగ్స్ కూడా ఉదయం 10 గంటల నుంచి నైట్ 8:30 వరకు కూడా ఉంటుంది. దీంట్లో అన్ని రకాల ఆల్ రేంజ్ వెరైటీస్ అన్నీ ఉన్నాయండి. లైక్ ఇప్పుడు తీసుకుంటే కనుక గోల్డ్లో తీసుకుంటే యాంటిక్ వెరైటీ అయితేనే కానివ్వండి, నక్షి అయితేనే కానీ, కుందన్ అయితేనే కానివ్వండి, అలాగే విక్టోరియన్ కలెక్షన్ ఎస్పెషల్లీ ఈ ప్రదర్శనలో చాలా హ్యూజ్ కలెక్షన్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఇంకా మన పిఎంజే గురించి మీకు తెలియదంటూ ఏమీ లేదు. మనం డైమండ్లో చాలా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో మనం ఉన్నామంటే కారణం క్వాలిటీ బేస్, డిజైన్ బేస్, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న మేకర్స్తో మేక్ చేయబడినటువంటి డైమండ్ జ్యువెలరీని కూడా ఈ ప్రదర్శనలో ఉంచడం జరిగింది. మీరు వచ్చి మీ అద్భుతమైనటువంటి ఒక ఫీడ్బ్యాక్ని మాకు ఇస్తారని, అలాగే ప్రతి వస్తువు మీకు తగ్గట్టుగా తీసుకొని మన పిఎంజే జ్యువెలరీ ప్రతి ప్రోడక్ట్ మీ ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆల్ రేంజ్ అండి, అంటే ఏమంటారు, ఒక మిడిల్ అబౌవ్ ద మిడిల్ అందరికీ తగ్గట్టుగా అన్ని వర్గాలకు సంబంధించిన జ్యువెలరీని ఈ ప్రదర్శనలో ఉంచడం జరిగింది. వచ్చిన కస్టమర్లు చాలామంది అదే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. చాలా సంతోషంగా వారు ఫీల్ అవుతూ చాలా వరకు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క 3 రోజులు అంటే ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఉంచడం జరిగింది. సో అందరూ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్స్, విషెస్ మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. కాదన్నా కూడా ఒక తక్కువ ఒక 50,000 స్మాల్ పెండెంట్ చైన్ దగ్గర నుంచి మనం అనుకున్న రేంజ్, మనం ఒక చిన్న హాఫ్ శారీ ఫంక్షన్కి ఎంత రేంజ్లో ప్లాన్ చేయాలనుకుంటే మనకు ఒక ఐడియా ఉంది. దానికి తగ్గట్టుగా జ్యువెలరీ ఉంది. అలాగే మ్యారేజ్ కావాల్సిన బ్రైడల్ జ్యువెలరీ కూడా ఏ రేంజ్లో కావాలనుకున్నా అలాగా ప్రతి అకేషన్కి తగ్గటువంటి రేంజ్ ఆఫ్ వెరైటీని ఈ యొక్క షోలో ప్రదర్శనలో ఉంచడం జరిగింది. మీరు ఖచ్చితంగా రండి, ఒకసారి మీరు చూస్తే దాన్ని బట్టి మీరు యొక్క ఆలోచనకు తగ్గట్టుగా ఫీడ్బ్యాక్ ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.